అండి అందరికీ గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? మీరైతే బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నా దీపం అయితే అయిపోయింది. నీట్గా పువ్వులు అలంకరించిన మొత్తం ఉన్నాయి, ఎక్కువ దొరికాయి. నిన్నటి ఇవాళ కలిపి పెట్టాను. ఇంకా మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోయారు. ఇంకా బుజ్జిగడు కూడా స్కూల్కి వెళ్ళిపోయి ఏ ఇబ్బంది లేకంట. ఇంకా ఇంకా పొద్దున్న ముద్ద కలిపాను కదా, దోశ ముద్ద, గోధుమ పిండి నూక కలిపిన దోశ ముద్ద ఉంది, కొంచెం బొంబాయి చట్నీ కూడా ఉంది. రెండు కలిపేసి కొంచెం దోశ వేసి తినేస్తాను నేను. ఇంకా వంట చేసుకుని పని లేదు అదే, కొంచెం అన్నం ఉంది, పెరుగు ఉంది, రాత్రి అన్నం ఉంది, సరిపోతుంది. ఇంకేంటంటే దొండకాయ అండ్ పలుకులు కూర కూడా ఉంది. ఇంకా వండి పని లేదు. ఇంకా బట్టలు అయితే మడత పెట్టుకోవాలి. కొంచెం తినేసి చేసి టీ తాగేసి బట్టలు మడత పెట్టుకొని ఇంకా మిషన్ ఎక్కుతాను. ఆల్రెడీ డ్రెస్ ఒకటి తీసాను, ఇంకేం పని లేదు కదా అనేసి ఆల్రెడీ తీసాను. లైనింగ్ కూడా ఉంది, తీసాను. కట్ చేసుకొని కుట్టుకోవడమే. ఇంకా కుట్టుకొని చూస్తాను 2 డేస్లో కుడతానా 1 డేలో కుడతానా చూస్తాను. 1 డేలో కుట్టేస్తే రేపు వేసుకుంటాను, 2 డేస్ అయితే అవతల నాడు వేసుకుంటాను. ప్రస్తుతానికి అది మంచి ఆకలి వస్తుంది, గేరుగా ఉంది, తినేస్తాను. ఇప్పుడు ఇంకా దోశలు అయితే వేసుకున్నాను. 1, 2 అవుతాయి అనుకున్నాను, ఎన్నట్టు అవుతాయి అనుకోలేదు. అలా తినిద్దాం, నేను చక్కగా కడుపు నిండా తినేసి పని చేసుకోవచ్చు. ఇంకా ఇటువైపు అయితే మంచి సినిమా వస్తుంది, ఏదంటే వెంకటేశ్వర సినిమా, వారసుడు వచ్చాడని సినిమా. సుహాసిని కూడా బాగుంది, నాకు ఇష్టపడుతుంది. కామెడీ కానీ ఎమోషనల్ కానీ చాలా బాగుంటుంది, కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది మూవీ అండి. ఎక్కువ నేను పాత సినిమాలు చూడడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను, నాకు బాగా ఇష్టపడతాను. ప్రస్తుతానికైతే తిరిద్దాం. కరెక్ట్ 12:30కి స్టార్ట్ చేశాను. నేను బట్టలు మడత పెట్టాను, ఎవరికాలు సపరేట్ చేశాను. నేను నా డ్రెస్సు, ఇంకా నైటీస్, చీరలు, బుజ్జిగడు వల్ల టవల్స్ ఏమో మొత్తం ఇవ్వండి, మొత్తం లైన్ చూసారా. ఇవన్నీ ఇప్పుడు పేర్చుకొని కొన్ని తడిగొని చైర్ మీద వేసిన ఫ్యాన్ వేసుకున్నాను కదా, దాన్ని చైర్ మీద వేసి ఉంచాను. ఇవన్నీ పేర్చేసి కాస్త ఎంత నాట్లేసి అవుతుంది. కొంచెం 12:00కి స్టార్ట్ చేశాను, ఇప్పుడు 1 గంట అయ్యింది. నీట్గా మడత పెట్టుకున్నాను ఎక్కడ ఇవన్నీ పేర్చేసి చేసుకొని భోజనం అయితే స్టార్ట్ చేస్తాను. ఇలా బాగుందండి, అంటే నేను కలుపుకోలేదు కాబట్టి నిన్న తెలియలేదు, కానీ అంటే టేస్ట్ కానీ చేశాను. కానీ ఇప్పుడు తింటుంటే అబ్బా స్పైసీగా సూపర్గా ఉంది. అందుగురించి కలిపి మా ఆయన అతని ఫ్రెండ్ కడుపు నిండా తిన్నారు. వాళ్ళు అదో తృప్తి అనిపించింది, వాళ్ళు తినడమే నాకు ఆనందం అనిపించింది. ఇప్పుడు నేను కలుపుకొని సూపర్గా ఉందంటే చాలా బాగుంది. మరి ఎప్పుడైనా పలుకులు దొండకాయ ట్రై చేస్తే కామెంట్ చేయండి. గుడ్ ఈవినింగ్ అందరికీ. ఇంకా బుజ్జిగడైతే స్కూల్ నుండి వచ్చాడు, డ్రెస్ చేంజ్ చేశాడు, ఇంకా బుక్స్ అన్నీ తీసి అలా పడేశాడు, చదువుకుంటున్నాడు. బాత్రూమ్కి వెళ్ళాడు. ఇంకా నల్ల మూసేసింది మబ్బులతో, చూడండి. క్లైమేట్ అయితే సూపర్గా ఉంది. దేవుడి దగ్గర వర్షం పడితే మా మొక్కలు తడిస్తే పాపం పోతున్నాయి మా మొక్కలనేసి. అయితే నల్లగా మూసింది. ఇందాక ఇటువైపు ఉంది, ఇప్పుడేమో ఇటువైపు ఉంది. ఇటువైపు పడుతుందో మనకే తెలియనట్టుగా ఉంది. వర్షం అంతే పడితే ఫుల్ హ్యాపీ, చల్ల పెడుతుంది, మొక్కలకు కూడా ప్రాణం వస్తుంది. ఈ నెప్పం మీద నేను చూడండి, తులసి గారి ముగ్గేసరికి కలకల్లాడుతుంది మా గుమ్మాలు అందంగా. పొద్దునకి అందంగా కనిపిస్తే ఈవినింగ్ అండ్ మార్నింగ్ కూడా. అండ్ ఇక్కడ కూడా జరిగిపోయాయి కొన్ని ముగ్గులు, నేను వేసినవి ఇవి గీతలతోనే. కానీ ఆవిడ దగ్గర కొన్ని నేర్చుకున్నాను లేండి, కొంచెం చిన్న తెలియనివి అయితే నేర్చుకున్నాను నేనైతే. ఇంట్లో అయితే స్టార్ట్ అవుతున్నట్టుగా అనిపిస్తుంది, చిన్నది పడింది నా మీద అయితే. ఇదైతే వర్షం అయితే పడిపోయిందండి, చల్లగా ఉంది క్లైమేట్ అయితే. కొంచెమే పడ్డది, ముగ్గు కూడా ఎక్కువ క్లీనింగ్ కావాలి, లైట్ క్లీనింగ్ కావాలి. అంటే ఎక్కువ అంటే ఎక్కువ కాదు, చిన్నది ఉంది, ఇంకా పడిపోవాలి, కాలువలు నిండిపోవాలి. అలా పడితే ఇంకా బాగుంటుంది, హాయిగా ఉంటుంది మొత్తం. ఇంకా పడాలి, తగ్గిపోయింది ఇంక వర్షం అయితే, మరి పడట్లేదు. అయితే హోంవర్క్ అయితే రాస్తున్నాడు, ఇంకా రాయలేదు. ఇంగ్లీష్ అయితే రాశాడు, ఇప్పుడు హిందీ రాస్తున్నాడు. ఈలోగా నేనైతే కిచెన్ అయితే నీట్గా చేసేసుకున్నాను. తెలుగు చూపట్టాలా? అలాగే చూపట్టమంటున్నాడండి హోంవర్క్. చెప్పు, హోంవర్క్ రాస్తున్నాను నేను, బాగా రాసానా లేదాను? ఆడ నేను బుక్ చూపట్టమంటున్నాను, చాలా డీటెయిల్ చూపడుతున్నాను. తప్పుగా అయితే ఏమనుకోకండి, నన్ను రాంగ్ రాసావు. ఇటుపక్క అయితే అన్నం పెట్టేశాను, ఇటువైపు కొంచెం గ్లాసున్నర పెట్టాను. ఇటువైపు పెద్ద కొంట కాదు, చిన్న కొంట కాబట్టి ఇటువైపు అయితే కొంచెం పెట్టాను. ఇంకా బంగాళదుంప కట్ చేస్తున్నాను.
ఇంకేంటంటే ఉల్లిపాయలు అయితే నానబెట్టాను. ఇంకా ఉల్లిపాయలు నానితే తొక్క తొందరగా ఊడుతుంది ఉద్దేశానికి. అమ్మమ్మ గారు చెప్తారు ఉల్లిపాయ నానబెడితే తొందరగా తొక్క ఉడిపోద్దమ్మా, కూర కూడా ఈజీగా వండుకోవచ్చు అనేసి. ఈ రెండు ఉడికిపోయినప్పటికల్లా ఇవి కట్ చేసేస్తే ఒక పని అయిపోయినట్టుగా మనకి. ఇంకా తీసి సైడ్కి అయితే ఉంచేసాను ఇలాగా. ఇక్కడైతే పలుకులు, బంగాళదుంప, మునక్కాడ మంచి స్మెల్ వస్తుంది. ఇలాగ కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇంకా చారు ఒకటి చేస్తే చాలు. ఇది ఉడికిపోతే చారు చేసేస్తా. అయితే అవుతుందండి. కొంచెం ములంకాడ ఉడకాలి కాబట్టి కొంచెం నీళ్ళు వేసాను. నీళ్ళు వేసి మూత పెట్టేసి కూర్చున్నాను. కొంచెం ములంకాడ ఉడికింది అనుకోండి, కొంచెం కారం గరం మసాలా వేసి వచ్చి అయిపోతుంది ఇంకా కర్రీ. చారు ఒకటే. టైం కూడా 7:30 అయింది. ఎప్పుడు నుంచి స్టార్ట్ చేశానంటే 6 నుంచి స్టార్ట్ చేశాను. 6:30 నుంచి స్టార్ట్ చేశాను. వంట అంతా అయిపోతుంది. ఒక్క చారు చేసి అప్పుడే లెప్పేస్తే అయిపోయినట్టుగా. అందరం అయితే భోజనాలు కంప్లీట్ అయిపోయి ఇంకా బయట అయితే కూర్చొని చల్ల గాలి వేస్తుంది అనేసి. ఇంకా మా ఆయన అయితే షాప్కి వెళ్ళారు. మా ఆయన ఫ్రెండ్ అయితే అలాగా పడుకున్నారు. ఇంకా మేమైతే ఉన్నాం. చాలా చల్లగా ఐస్లా ఉంది. అలాగే అవుతుంది. అలాగే ట్రాఫిక్ అయితే అలా ఒక్కొక్కటి అవుతుంది. కొంచెం కూర్చున్నాం మేమైతే. ఇంకా కొంచెం చల్లగా ఐస్లా ఉంది. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితో ఎండ్ చేసేసిన. మా వీడియో నచ్చినట్లయితే సేమ్ లేదు మళ్ళీ చంపేది పెట్టి సేమ్కే తప్పు. సేమ టక్ కొడతాడంట, తప్పు నేను అంటున్నాను. వెళ్ళిపోయి సేమ. కొంచెం వర్షం పడగానే చల్లబడ్డది వాతావరణం. ఇంకా మొక్కలకు కూడా నీళ్ళు పడ్డాయి. నీళ్ళు రోజు ఇలాగ 1 వారం 2 వారం వరకు పడతాయి. కొద్దిగా మొక్కలని గట్టి పడితే మరి ఇరిగిపోతుంది. వాళ్ళ చేతి తిరగదు ఏటి కర్ర. పడుకుని పెట్టింది అనుకున్నాను. ఆడుతున్నాడు. ఆ టైంలో ఎందుకు ఇబ్బంది పెట్టాడని వదిలేశాను. సైకిల్ రిపేర్ అయిపోయింది. లేకపోతే సైకిల్ అయితే ఒగ్గిద్దును కాసేపు ఆడిపించేది. అలాగా చూసుకుని మా ఆయన డ్యూటీ మొత్తం విజయవాడ నుంచి డ్యూటీ అంతా వచ్చాక ఇంకా రిపేర్ చేయిస్తాము. చేయించిన తర్వాత ఇంకా హ్యాపీగా ఆడుకుంటుంది. ఎక్కడికి వెళ్ళిపోయి అవునండి అక్కడ ఉన్నాడు. కనిపిస్తున్నాడా? కనిపిస్తుంది అందరికి. వద్దు తప్ప పోటీ అటండి. అంటే ఆ చివర ఒక్కరు పట్టుకొని ఈ చివర ఒకరు పట్టుకోవాలి. అది ఆట అందులో నా చుండి లాగేస్తున్నాడు. ఆ నాన్న వస్తే పర్లేదు నేనైతే ఆడుతున్నాను. నాన్న ఇద్దరైతే సరదాగా ఉంటుంది. ఇప్పుడు ఇలా ఉంటే హ్యాపీగా ఉంటాడు. వాళ్ళ నాన్న నేను బయట ఉన్నా. చీమ సంతదివా తప్పు చేసేది. అమ్మో ర్యాకెట్ అంట. కర్ర మొక్క ఇరిపేసి ర్యాకెట్ అంట. చూడండి. అమ్మో అట్లా సరదాగా ఆడుకుంటున్నారు. హ్యాపీ. మా ఆయనళ్ళకి మేము బయటకు కూడా రాము. ఎందుకంటే మేము ఒక్కలం గట్ట రాబుద్ది. ఇంకా ఇంట్లోనే ఉంటాం. అలాగ ఆటైనా పాటైనా ఇక్కడ చదివైనా గిదివైనా ఇంకా ఇంట్లోనే. అలా ఆనందాలు కదా కాస్త బయట తిరుగుతున్నాం. ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడ ఎండ్ చేసేస్తున్నాం. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు వీడియోలో కలుస్తుంది. గుడ్ నైట్. నాన్న గుడ్ నైట్ చెప్పు. మీద ఏటుంది కర్రా. ఇంకంటాలు మా ఆయన మా బుజ్జి కూడా ఎలగాడుతున్నారు. మధ్యలో నీళ్ళు తగ్గ 4 గేమ్ అంటే మధ్యలో నీళ్ళు బకెట్ పెట్టుకొని నా బుజ్జిగడ్డ లాగేశాడు. నోహి గెలిసే ఏటో సేవ అలా పట్టుకొని ఏం చేయలే. కూర్చో జోపిల్లు ఆడుతావా? గొప్ప కొడతారు. కింద పడేస్తారు జోపిల్లికి. ఆడు ఎక్కడ నేర్చాడు? ఎక్కడ చూసాడు జోపిల్లి? కాదు ఎక్కడ తెలుసు నేర్చుకోండి.